Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC group 2 ki sambandhinchi geography nundi India alage AP ki sambandhinchi ఆర్థిక భూగోళ శాస్త్రం నుండి ఇంపార్టెంట్ బిట్స్ ని అయితే చూసుకుందాము. సో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇదే విధంగా అన్ని టాపిక్స్ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను చాలా త్వరగా ప్రిపేర్ చేసేస్తాను. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లు అన్నీ కూడా క్లియర్గా ఓపెన్ అవుతాయి. మీకు నచ్చిన ప్లేలిస్ట్ చక్కగా చూసుకొని ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా బిట్స్ ప్రాక్టీస్ చేసుకోండి, క్లాసెస్ కూడా వినేస్తూ ఉండండి. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ మాత్రం ఎంత ఎక్కువ మంది మీరు నాకు కామెంట్ చేసినట్లయితే అంత త్వరగా అయితే చిన్న క్విక్ రివిజన్ వీడియోస్ అయినా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా తీసుకొని నేను మీకు చెప్తూ ఉంటాను. సో ఫాలో అయిపోతూ ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో నౌకాయానం చేయగల జల మార్గాల పొడవు ఎంత? ఫస్ట్ వన్ 14,500 కిలోమీటర్స్, సెకండ్ వన్ 13,350 కిలోమీటర్స్, థర్డ్ వన్ 17,500 కిలోమీటర్స్, ఫోర్త్ వన్ 1,230 కిలోమీటర్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో నౌకాయానం చేయగల జల మార్గాల పొడవు ఎంత అంటే 14,500 కిలోమీటర్లు. భారతదేశంలో నౌకాయానం చేయగల జలమార్గాల పొడవు ఎంత అంటే 14,500 కిలోమీటర్లు అండి. ఇన్ కేస్ మిస్టేక్స్ వచ్చేలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అది చెక్ చేసుకొని మళ్ళీ నేను మీరు ఏదైతే రైట్ ఆన్సర్ చెప్తారో దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా, అందరూ చూసుకుందరు కానీ. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ముంబై ఓడరేవు రద్దీని నియంత్రించడానికి ఏ ఓడరేవు నిర్మించబడింది? ఫస్ట్ వన్ ఎన్నూరు ఓడరేవు, సెకండ్ వన్ హాల్దియా ఓడరేవు, థర్డ్ వన్ నవసేవ ఓడరేవు, ఫోర్త్ వన్ పారాదీప్ ఓడరేవు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. నవసేవ ఓడరేవు. ముంబై ఓడరేవు రద్దీని నియంత్రించడానికి ఏ ఓడరేవుని నిర్మించారు అంటే నవసేవ అనే ఓడరేవుని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అరేబియా సముద్రపు రాణి అని ఏ రేవు పట్టణాన్ని పిలుస్తారు? ఫస్ట్ వన్ కాండ్లా రేవు పట్టణం, సెకండ్ వన్ కొచ్చిన్ రేవు పట్టణం, థర్డ్ వన్ పారాదీప్ రేవు పట్టణం, ఫోర్త్ వన్ హాల్దియా రేవు పట్టణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. కొచ్చిన్ రేవు పట్టణము. అరేబియా సముద్రపు రాణి అని ఏ రేవు పట్టణాన్ని పిలుస్తారు అంటే కొచ్చిన్ రేవు పట్టణాన్ని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. క్రింది వాటిలో పారాదీప్ రేవు పట్టణానికి సంబంధించి సరైనది ఏది? ఏ ఈ రేవు పట్టణం ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది, బి ఇది ఒడిశా తీరంలో నెలకొని ఉంది, సి భారతదేశంలోకెల్లా ఇది అతి పెద్ద రేవు పట్టణం, డి ఈ రేవు పట్టణం స్వేచ్ఛ వాణిజ్య మండలాన్ని కలిగి ఉంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆప్షన్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్లో పైవన్నీ అనేసి నేను ఇక్కడ ఇస్తున్నాను, బట్ ఫైనల్ ఎగ్జామ్లో ఆ విధంగా ఎవ్వరు. ఇక్కడ నేను అలా ఎందుకు ఇస్తున్నాను అంటే ఎక్కువ మీరు సమాచారాన్ని తెలుసుకోవడం కోసం. ఓకేనా, సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబి. మనకి ఏబి అనేది సరైనది. ఏంటి ఈ రేవు పట్టణం ఏది? పారాదీప్ రేవు పట్టణానికి సంబంధించి సరైనవి అడిగారు. అయితే ఈ పారాదీప్ రేవు పట్టణం అనేది ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేస్తుంది. పారాదీప్ రేవు పట్టణం ఏ ఖనిజాన్ని రవాణా చేస్తుంది అంటే ఎగుమతి చేస్తుంది అంటే ఇనుప ఖనిజాన్ని. అలాగే ఇది ఏ తీరంలో నెలకొని ఉంది? ఈ యొక్క పారాదీప్ రేవు పట్టణం ఏ తీరంలో నెలకొని ఉంది అంటే ఒడిశా తీరంలో నెలకొని ఉంది. ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఫస్ట్ వన్ ట్యూటికోరన్ ఓడరేవు ఎరువులు, సెకండ్ వన్ కొచ్చిన్ ఓడరేవు సిమెంట్, థర్డ్ వన్ కాండ్లా ఓడరేవు పంచదార, ఫోర్త్ వన్ న్యూ మంగళూరు ఇనుప ఖనిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఇది మనకి సరి కానిది. ఈ కాండ్లా ఓడరేవు ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. అయితే ట్యూటికోరిన్ ఓడరేవు ఎరువులకు సంబంధించినది. ట్యూటికోరిన్ ఓడరేవు అనేది ఎరువులు. అలాగే సరైన జత. అలాగే కొచ్చిన్ ఓడరేవు సిమెంట్కు ప్రసిద్ధి. కొచ్చిన్ ఓడరేవు అనేది సిమెంట్. అలాగే న్యూ మంగళూరు వచ్చేసరికి ఇనుప ఖనిజం. న్యూ మంగళూరు అనేది ఇనుప ఖనిజానికి ప్రసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర నదిపై అసోం రాష్ట్రంలో సాదియా నుండి దిబ్రూ వరకు ఉన్న జాతీయ జల రవాణా మార్గం ఏది? ఫస్ట్ వన్ జాతీయ జల రవాణా మార్గం 1, సెకండ్ వన్ జాతీయ జల రవాణా మార్గం 2, థర్డ్ వన్ జాతీయ జల రవాణా మార్గం 3, ఫోర్త్ వన్ జాతీయ జల రవాణా మార్గం 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ జల రవాణా మార్గం 2 అండి. జాతీయ జల రవాణా మార్గం 2. బ్రహ్మపుత్ర నదిపై అసోం రాష్ట్రంలో సాదియా నుండి దిబ్రూ వరకు ఉన్న జాతీయ జల రవాణా మార్గం ఏది అంటే జాతీయ జల రవాణా మార్గం 2 అనేది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని పిలుస్తారు? ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ నవసేవ, థర్డ్ వన్ కాండ్లా, ఫోర్త్ వన్ పారాదీప్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవసేవ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని కూడా పిలుస్తారు. నవసేవ రేవు పట్టణాన్ని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ 1961, సెకండ్ వన్ 1963, థర్డ్ వన్ 1967, ఫోర్త్ వన్ 1970. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1961లో ఏర్పాటు చేశారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని 1961లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ ముంబై, సెకండ్ వన్ చెన్నై, థర్డ్ వన్ అహ్మదాబాద్, ఫోర్త్ వన్ కోల్కతా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చెన్నై అమ్మ. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం మనకి చెన్నైలో ఉంది. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఫస్ట్ వన్ 7, సెకండ్ వన్ 17, థర్డ్ వన్ 15, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 17. నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 17వ స్థానంలో ఉంది. 17వ స్థానంలో నౌకాయానంలో ప్రపంచవ్యాప్తంగా ఉంది భారతదేశం అనేది. సో చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు, మేడం గారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని. మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను అవైలబుల్గా ఉంచుతున్నాను. మొన్ననే 200 పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను. సో అవన్నీ ఒకసారి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ మనకి ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది. ఈ 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఓపెన్ అవుతాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో కాదు, టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకు అంటే ఎవరైనా నాకు పర్సనల్గా చాట్ చేయాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనేసి గ్రూప్ కూడా ఏర్పాటు చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ. జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. బి. ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. సి. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. సో సరే, ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పై వాక్యాల్లో సరైనది ఏది? ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి, సి 3 కూడా మనకి సరైనవే. ఏంటేంటి? జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. చూసుకోండి, జేఆర్డి టాటాను, జేఆర్డి టాటాను
సారీ గైస్, ఇది ఏ అనేది దీనికి సంబంధించింది. సో జేఆర్డి టాటాను భారతదేశ విమానయాన పితామహుడిగా వ్యవహరిస్తారు. భారతదేశ విమానయాన పితామహుడిగా ఎవరిని వ్యవహరిస్తారు అంటే జేఆర్డి టాటా. అలాగే ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. చూడండి, ముంబై టు ఢిల్లీ ఎయిర్ కారిడార్ అనేది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో 3వ స్థానంలో ఉంది. అలాగే అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్లో అతిపెద్ద ఎయిర్లైన్స్ జెట్ ఎయిర్వేస్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్ ఏది? ఫస్ట్ వన్ ఇండిగో, సెకండ్ వన్ స్పైస్ జెట్, థర్డ్ వన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, ఫోర్త్ వన్ జెట్ ఎయిర్వేస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇండిగో. భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్ ఏది అంటే ఇండిగో. ఇండిగో అనేది భారతదేశంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఏ ఎయిర్ ఇండియా, బి జెట్ ఎయిర్వేస్, సి ఇండిగో, డి ఎయిర్ ఏషియా ఇండియా. సో రైట్ సైడ్ ఢిల్లీ, ముంబై, గుర్గావ్, బెంగళూరు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ A1 B2 C3 D4, సెకండ్ వన్ A2 B3 C1 D4, థర్డ్ వన్ A1 B3 C4 D2, ఫోర్త్ వన్ A2 B4 C1 D3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ A1 B2 C3 D4. ఎయిర్ ఇండియా వచ్చేసరికి ఢిల్లీ అండి. ఎయిర్ ఇండియా ఎక్కడుంది అంటే ఢిల్లీ. అలాగే జెట్ ఎయిర్వేస్ ముంబై, ఇండిగో వచ్చేసరికి గుర్గావ్, ఎయిర్ ఏషియా ఇండియా వచ్చేసరికి బెంగళూరు. ఎయిర్ ఇండియా ఢిల్లీ అండి, జెట్ ఎయిర్వేస్ ముంబై అండి, ఇండిగో అనేది గుర్గావ్ అండి, అలాగే ఎయిర్ ఏషియా ఇండియా అనేది బెంగళూరు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఫస్ట్ వన్ న్యూఢిల్లీ, సెకండ్ వన్ అహ్మదాబాద్, థర్డ్ వన్ ముంబై, ఫోర్త్ వన్ బెంగళూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ న్యూఢిల్లీ. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సో ఏ ఇది ప్రపంచంలో అతిపెద్ద భూగర్భ పైప్ లైన్, బి ఈ పైప్ లైన్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించారు. ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ మరియు బి, ఫోర్త్ వన్ ఏ బిలు రెండు కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బి. ఇక్కడ ఈ రెండు కూడా సరైనవే. హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ పైప్ లైన్ గురించి సరైనవి ఏంటేంటి? ఈ హజీరా బీజాపూర్ జగదీష్పూర్ పైప్ లైన్ అనేది గ్యాస్ పైప్ లైన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పైప్ లైన్. అలాగే ఈ యొక్క హజీరా బీజాపూర్ జగదీష్పూర్ గ్యాస్ లైన్ అనేది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించారు. ఎవరు నిర్మించారమ్మా? గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత తపాలా శాఖ మనీ ఆర్డర్ సర్వీసును ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఫస్ట్ వన్ 1880, సెకండ్ వన్ 1885, థర్డ్ వన్ 1999, ఫోర్త్ వన్ 2005. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1880లో భారత తపాలా శాఖ మనీ ఆర్డర్ సర్వీస్ను ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే 1880లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1852లో భారతదేశంలో తొలిసారి సింధ్ డాక్ అనే తపాలా బిళ్లను ఏ నగరంలో విడుదల చేశారు? ఫస్ట్ వన్ కరాచీ, సెకండ్ వన్ లాహోర్, థర్డ్ వన్ కోల్కతా, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి లింక్స్ అన్ని ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా?
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కరాచీ. 1852లో భారతదేశంలో తొలిసారి సింధుడాక్ అనే తపాలా బిళ్లను కరాచీ నగరంలో విడుదల చేయడం జరిగింది. 1852లో భారతదేశంలో తొలిసారి సింధుడాక్ అనే తపాలా బిళ్లను ఏ నగరంలో విడుదల చేశారమ్మా? కరాచీ నగరంలో విడుదల చేశారు. సో గైస్, మనకి ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. మీకు కావాల్సిన వీడియోస్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అతి త్వరలో ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా నెక్స్ట్ టాపిక్కి తర్వాత వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.